Hello, good evening students. Welcome back to Edicon online teaching platform. సో మనం వెక్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం, మ్యాథమెటికల్ టూల్స్ చెప్పుకున్నాం. యాక్చువల్లీ మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ ఇన్స్పిరేషన్తోనే మనం కొత్త టాపిక్ చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నాం. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ కైనమాటిక్స్. అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటున్నారు కైనమాటిక్స్ క్లాస్ స్టార్ట్ చేయమని చెప్పి. సో మనం కైనమాటిక్స్ స్టార్టింగ్లోకి వస్తున్నాం. సో కైనమాటిక్స్ని బేసిక్ బ్రాంచ్ కింద చెప్పుకోవచ్చు. సో కైనమాటిక్స్లో మనం ఎంత తరోగా ఉంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ మొత్తం కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ కైనమాటిక్స్? అసలు కైనమాటిక్స్ అంటే ఏంటి? కైనమాటిక్స్ యాక్చువల్లీ కైనమాటిక్స్ బిలాంగ్స్ టు క్లాసికల్ మెకానిక్స్. ఫిజిక్స్ ఏం చేశానంటే క్లాసికల్ మెకానిక్స్ అని, క్వాంటమ్ మెకానిక్స్ అని, స్టాటిస్టికల్ మెకానిక్స్ అని ఇలా కొన్ని బ్రాంచ్ల కింద డివైడ్ చేశారు. దాంట్లో కైనమాటిక్స్ అనేది క్లాసికల్ మెకానిక్స్ కింద వస్తుందన్నమాట. సో ఈ క్లాసికల్ మెకానిక్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే కైనమాటిక్స్ గురించి ఎలా డిస్కస్ చేస్తామంటే ఓన్లీ కాజ్ ఆఫ్ మోషన్ గురించి, ఓన్లీ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తామమ్మా. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి రిఫరెన్స్ చదువుతాం. ఇన్ కైనమాటిక్స్ వీ విల్ స్టడీ ఓన్లీ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ without giving preference to external factors. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఫోర్సెస్. మనకి న్యూటన్స్ లా ప్రకారం ఏం చెప్తుంది? ఏ ఆబ్జెక్ట్ అయినా సరే తను కదలాలి అంటే ఖచ్చితంగా ఫోర్స్ అనేది అవసరం అవుతుంది అని చెప్తుంది. అయితే కైనమాటిక్స్లో మనం ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది, మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ గురించి చదువుకుంటాం, కానీ కాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గురించి కానీ లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కాజ్ ఆఫ్ మోషన్ గురించి కానీ మనం డిస్కస్ చేయవమ్మా. సో కైనమాటిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ which we are going to study the motion of the object. ఓకే, ఇది క్లాసికల్ మెకానిక్స్కి సంబంధించింది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాలమ్మా. కైనమాటిక్స్ని మోషన్కి వచ్చేటప్పటికి మనం క్లాసికల్ మెకానిక్స్లో మోషన్ని 3 రకాలుగా క్యారెక్టరైజ్ చేస్తాం. ఒకదాన్ని ట్రాన్స్లేషన్ మోషన్ అని, రెండోది రొటేటరీ మోషన్ అని, మూడోది వైబ్రేటరీ మోషన్ అని. ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తాం క్లాసికల్ మెకానిక్స్ మీద. డిపెండింగ్ అపాన్ బేసింగ్ ఆన్ క్లాసికల్ మెకానిక్స్, మోషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్ అండ్ వైబ్రేషనల్ మోషన్. ట్రాన్స్లేషన్ మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చిందనుకో, స్లైడింగ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇది ఎగ్జాంపుల్. రొటేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందనుకో, ఎర్త్ యొక్క స్పిన్ని రొటేటరీ మోషన్ అని చెప్పుకోవచ్చు. వైబ్రేషన్ మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందనుకో, to and fro motion of a pendulum. సో ఈ మూడిట్ల కైనమాటిక్స్ అంటే ట్రాన్స్లేటరీ మోషన్ని, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యే మోషన్ ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. అది మనం కైనమాటిక్స్లో డిస్కస్ చేస్తున్నామమ్మా. నెక్స్ట్ రొటేటరీ మోషన్, దీన్ని మనం సర్క్యులర్ మోషన్ కూడా అనొచ్చు. అది మనం రొటేటరీ మోషన్లో డిస్కస్ చేస్తాం. రెండోది ట్రూ అండ్ ఫ్రో మోషన్, దీన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్కస్ చేయొచ్చు. సో బేసింగ్ అండ్ క్లాసికల్ మెకానిక్స్ ఫిజిక్స్ మొత్తంలో మోషన్ని ఈ 3 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. దీంట్లో నేను ఫస్ట్ ట్రాన్స్లేటరీ మోషన్ గురించి చెప్పుకుంటాను. ట్రాన్స్లేటరీ మోషన్ని కూడా మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు.
ఒకటి ఏంటంటే ట్రాన్స్లేటరీ మోషన్. సపోజు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఈ ఆబ్జెక్ట్లో ఏ, బి, సి అనే పాయింట్స్ తీసుకుంటున్నా. ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదిలింది. సో ఇప్పుడు ఇది ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ యాజ్ ద బాడీ మూవ్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్, ది పార్టికల్స్ ఆఫ్ ద బాడీ, అంటే బాడీలో ఉండే ఇన్ఫైనైట్ పార్టికల్స్ అన్నీ కూడా, ది పార్టికల్స్ ఆఫ్ ద బాడీ ఆల్సో మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో నేను కనుక ఒక బాడీని ట్రాన్స్లేటరీ మోషన్లో కన్సిడర్ చేసినట్లయితే ఆ బాడీలో నేను ఒక 3 రిఫరెన్స్ పాయింట్స్ తీసుకున్నా, ఏ, బి, సి అనే 3 రిఫరెన్స్ పాయింట్స్. సో బాడీ మొత్తం స్ట్రైట్గా మూవ్ అయింది అంటే దాని అర్థం ఏంటి? బాడీలో ఉన్న అన్ని పార్టికల్స్ కూడా స్ట్రైట్గా మూవ్ అయినాయి అని అర్థం. సో దీన్ని నేను కర్విలీనియర్తో చెప్తాను, ఇదే పాయింట్ని కర్విలీనియర్లో చెప్తాను. సో ట్రాన్స్లేటర్ మోషన్ అయిపోయింది కదా, నోట్ చేసుకున్నారు కదా అందరూ? పాజ్ చేసి నోట్ చేసుకోండి. ప్రతిరోజు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, మీ నోట్స్ మీరు రెడీ చేసుకోండి. నోట్స్ చాలా వస్తుంది, ప్రతి పాయింట్లోనే మీకు థియరీ బిట్ కవర్ అవుతూ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా చెప్పబోతున్నాను. సో ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ట్రాన్స్లేటరీ మోషన్ని కాకుండా బాడీ కర్విలీనియర్ మోషన్లో వెళ్తుంది అనుకున్నా. కర్విలీనియర్ మోషన్ అంటే సపోజ్ నేను అదే పాయింట్ బాడీ తీసుకున్నా, ఏ, బి, సి. ఈ బాడీని ఇలా కరువు కింద తీసుకొచ్చాను, ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. సో ఏ, బి, సి అంటే ఏ అనే బాడీ కరువు షేప్లోకి వచ్చింది, బి అనే బాడీ కరువు షేప్లోకి వచ్చింది, సి అనే బాడీ కూడా కరువు షేప్లోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి కర్విలీనియర్లో నేను డెఫినేషన్ ఏం చెప్పచ్చు? ఇఫ్ ద బాడీ మూవ్స్ ఇన్ curvilinear motion, then the particles in the body also move in curvilinear direction ఓన్లీ. సో నేను ఇందాక ఎగ్జాంపుల్కి మీకు కంపేర్ చేసి చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, బాడీ మొత్తం స్ట్రైట్ లైన్లో వెళ్తుంటే పార్టికల్స్ అన్నీ స్ట్రైట్ లైన్లో వెళ్ళినాయి. బాడీ కరువు షేప్లోకి వెళ్ళినట్లయితే బాడీలో ఉండే పార్టికల్స్ అన్నీ కూడా కర్విలీనియర్ షేప్లోనే వెళ్ళినాయి. అంటే హోల్ బాడీ యొక్క మోషన్ ఏదైతే ఉందో లోపల ఉండే పార్టికల్స్ యొక్క మోషన్ కూడా అట్లానే ఉంది. అందుకోసమని మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు హోల్ బాడీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పార్టికల్, ఆ బాడీలో ఉండే ఒక పార్టికల్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఆ పార్టికల్ ఎలాంటి ఎలాంటి పారామీటర్స్కి లోన్ అవుతుందో, అంటే దానికి ఉండే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఎక్సెట్రా ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఒక పార్టికల్కి ఎలా అయితే ఉంటాయో ఆ పార్టికల్కి ఉన్న బాడీకి కూడా అలానే ఉంటాయి. క్లియర్ అమ్మా? ఒక బాడీ మొత్తం గురించి స్టడీ చేయక్కర్లేదు, ఆ బాడీలో ఉండే ఒక పార్టికల్ గురించి మనం స్టడీ చేసినట్లయితే సో బాడీకి ఉండే కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మనకి అర్థమైపోతుంది. సో మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను, బాడీకి ఉండే టోటల్ నేచర్ ఎలా ఉంటుందో బాడీ లోపల ఉండే పార్టికల్కి కూడా నేచర్ అలానే ఉంటుంది. అందుకోసమని మనం కైనమెటిక్స్ని పార్టికల్ కైనమెటిక్స్ కూడా అంటాం. ఎందుకోసం అంటే పార్టికల్ యొక్క కైనమెటిక్స్ కండిషన్స్ తెలుసుకుంటే ఆ హోల్ బాడీకి కూడా
అవే కండిషన్స్ ఉంటాయి. ఓకేమా, డ్రా చేసుకోండి, ఫిగర్ని నోట్ చేసుకోండి. రెస్ట్. గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ మా. ఇప్పుడు బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్తుందని చెప్పుకున్నాం, కర్వీ లైన్లో కూడా వెళ్తుందని చెప్పుకున్నాం. అయితే కైనమెటిక్స్కి వచ్చినంత వరకు మెకానిక్స్ పార్ట్ అంటామమ్మా. ఈ మెకానిక్స్ని ఏం చేస్తామంటే క్లాసికల్ మెకానిక్స్ అన్నాం కదా, దీంట్లో స్టాటిక్ మెకానిక్స్ అనేది ఒకటి ఉంది. స్టాటిక్ మెకానిక్స్ అంటే బాడీ విల్ బి ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఒకవేళ బాడీ రెస్ట్లో కానీ ఈక్విలిబ్రియంలో కానీ ఉంటే దానికి సంబంధించిన స్టడీని మనం ఏమంటాం, స్టాటిక్ మెకానిక్స్ అంటాం. రెండోది కైనమాటిక్స్. కైనమాటిక్స్లో మనం ఏం చేస్తాం, మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ వితౌట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు కాజ్ ఆఫ్ మోషన్. అంటే ఆబ్జెక్ట్ ఎలా కదిలింది అనే దాన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. మనందరికీ తెలుసు ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలంటే ఫోర్స్ కావాలి, కానీ ఆ కండిషన్ ఎక్స్క్లూడ్ చేసేస్తాం. బాడీ ఎలా కదులుతోంది అనేది మాత్రమే దీంట్లో డిస్కస్ చేస్తాం. సో దట్ బ్రాంచ్ ఈస్ కాల్ కైనమాటిక్స్. మూడో బ్రాంచ్ ఉంది, దాన్ని మనం ఏమంటాం అంటే డైనమిక్స్ అంటాం. డైనమిక్స్ అంటే మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ with reference to force, or we can say cause of motion. అంటే మనం కైనమాటిక్స్లో ఏం చెప్తున్నామమ్మా, కాజ్ ఆఫ్ మోషన్ మనకి సంబంధం లేదు, ఓన్లీ మోషన్ గురించే సంబంధం. కానీ డైనమిక్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, కాజ్ ఆఫ్ మోషన్ గురించి స్టడీ చేయాల్సి వస్తుంది. సో ఇలా మెకానిక్స్ని మూడు రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం. ఒకటి స్టాటిక్స్ మెకానిక్ అని, స్టాటికల్ మెకానిక్స్ అని, ఇంకోటి కైనమాటిక్స్ అని, ఇంకోటి డైనమిక్స్ అని. సో ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా, నోట్ చేసుకోండి. మెకానిక్స్లో మూడు పార్ట్స్. ఓకే, రైట్. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనే ఒక మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏం చెప్తుంది? మనం ఫిజిక్స్లో ఒక బాడీ రెస్ట్లో ఉందన్నా, ఒక బాడీ మోషన్లో ఉందన్నా, దాన్ని వేరే దాంతో కంపేర్ చేసి చెప్తాం. మీకు బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఇది ఒక ట్రైన్, దీంట్లో ఒక అబ్జర్వర్ కూర్చున్నాడు. ఇతనికి ఎదురుగుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో ట్రైన్ ఈ డైరెక్షన్లో v వెలాసిటీతో వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో అబ్జర్వర్ ఉన్నాడు. ఇంకో అబ్జర్వర్ ఎక్కడున్నాడు? గ్రౌండ్ మీద ఉన్నాడు. ఈ అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? ట్రైన్ మీద ఉన్నాడు. సో ఈ ఆబ్జెక్ట్ని ఈ అబ్జర్వర్ అంటే ట్రైన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అమ్మ, ఇది ట్రైన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఈ ట్రైన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్న మనిషికి నేను ఇక్కడ అబ్జర్వర్ 1 అని పేరు పెట్టుకుంటా, అబ్జర్వర్ 2 అని పేరు పెట్టుకుంటా. సో ఫర్ అబ్జర్వర్ 1 the object
లేదా దీని బాడీ అనుకుందాం. ద బాడీ విల్ బీ ఇన్ రెస్ట్. ఎందుకు రెస్ట్లో మూవ్ అవుతుంది? ఎప్పుడైతే ట్రైన్ v వెలాసిటీతో వెళ్తుందో ఈ అబ్జర్వర్ కూడా v వెలాసిటీతోనే వెళ్తున్నాడు, ఈ బాడీ కూడా v వెలాసిటీతోనే వెళ్తుంది. సో ఈ రెండింటి యొక్క మధ్యలో రిలేటివ్ వెలాసిటీ అంటే వెలాసిటీలో ఉండే డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా? ఇది u, ఇది u. సో u మైనస్ u 0. సో వెలాసిటీలో చేంజ్ ఏమీ లేదు. అందుకని ఈ అబ్జర్వరు ఈ ఆబ్జెక్ట్ని సేమ్ కండిషన్స్లో రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తాడు. అదే ఫర్ అబ్జర్వర్ 2 సెకండ్ అబ్జర్వర్ని తీసుకున్నాను అనుకో, సెకండ్ అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? గ్రౌండ్లో ఉన్నాడు. అంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఈ గ్రౌండ్ ఫ్రేమ్ నుంచి చూసినప్పుడు వీడి రెస్ట్లో ఉన్నాడు, అంటే వీడి వెలాసిటీ 0. కానీ ఇక్కడ బాడీ వెలాసిటీ ఏమైంది? ట్రైన్ యొక్క వెలాసిటీ ఎంత ఉందో అంత వెలాసిటీతో ఉంది. సో బాడీ ఏమవుతుంది? వీడికి మూమెంట్లో కనిపిస్తుంది. సో ద బాడీ విల్ బీ ఇన్ మోషన్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక పాయింట్ని లేదా ఒక ఆబ్జెక్ట్ని ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండు కేసుల్లోనూ ఇక్కడ ఒక బాడీనే ఉంది. ఆ బాడీని ఈ ట్రైన్లో ఉండే మనిషి ఎలా చూస్తున్నాడు? 0 వెలాసిటీతో చూస్తున్నాడు. ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ ది మ్యాన్, వెలాసిటీ ఆఫ్ ది బాడీ రెండు ఒకటే. సో రిలేటివ్ వెలాసిటీ 0. కానీ అదే అబ్జర్వర్ని నేను గ్రౌండ్ మీద పెట్టాను అనుకో, అప్పుడు వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్ 0, కానీ వెలాసిటీ ఆఫ్ ది బాడీ u ఉంది. సో రెండింటి మధ్య రిలేటివ్ వెలాసిటీ ఉంది కాబట్టి సెకండ్ అబ్జర్వర్కి బాడీ మోషన్లో కనిపిస్తుందమ్మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నోట్ దట్ వన్ ఈస్ frame of reference is very important. To decide a body whether in rest or in motion, we have to do an important condition that is called frame of reference. ఆ frame of reference ని బట్టే బాడీ వెలాసిటీలో రెస్ట్లో ఉందా, బాడీ మోషన్లో ఉందా అనేది డిక్లేర్ చేయాలమ్మా. సో ఇది బేసిక్ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు మెల్లగా డెఫినేషన్స్ ఆఫ్ కైనమెటిక్స్లోకి వద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఎవరు చెప్పినా ఏం చెప్తారమ్మా? రెస్ట్ అని చెప్తారు. రెస్ట్ అంటే ఏంటి? ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్. సరౌండింగ్స్ అంటే కంపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను. సరౌండింగ్స్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం, దెన్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఎంత టైం గడుస్తున్నా సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు, మళ్ళీ మాట్లాడుతున్నానమ్మా, మళ్ళీ చెప్తున్నా, సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు ఎంత టైం గడిచినా బాడీ యొక్క పొజిషన్లో మార్పు లేకపోతే అప్పుడు ఆ బాడీ దేంట్లో ఉందని చెప్తాం? రెస్ట్ పొజిషన్లో ఉందని చెప్తాం అమ్మా. అగైన్ ఐఎమ్ సెయింగ్, ఎప్పుడైనా సరే ఎంత టైం గడుస్తున్నా కానీ బాడీ యొక్క పొజిషన్ కనుక సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు చేంజ్ అవ్వకపోతే అప్పుడు మనం బాడీని రెస్ట్లో ఉందని చెప్తామమ్మా. సపోజు మీరు మీ ఇంట్లో ఉండే వస్తువులనే చూసుకోండి. మీ ఇంట్లో ఒక బెడ్ ఉందనుకుందాం. ఒక 10 రోజుల క్రితం బెడ్ పొజిషన్ అక్కడే ఉంది, ఒక 20 రోజుల క్రితం బెడ్ పొజిషన్ అక్కడే ఉంది, ఒక 20 రోజుల తర్వాత కూడా మీ బెడ్ పొజిషన్ అక్కడే ఉందనుకుందాం. అంటే పొజిషన్ ఆఫ్ బెడ్ చేంజ్ అవ్వట్లా. బెడ్ కావచ్చు లేదా మీ హౌస్ కావచ్చు. మీ స్ట్రీట్లో పక్క ఇంటితో కంపేర్ చేసుకుంటే మీ ఇంటి పొజిషన్ ఎప్పుడు మారట్లేదు. సో మీ ఇల్లు, మీ హౌస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది అని చెప్పచ్చు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ రెస్ట్. ఇక్కడ మనం 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రెస్ట్. నోట్ చేసుకోండి అమ్మా.
రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ డెఫినేషన్. మోషన్. If the position of the body changes with respect to the surroundings for any length of time, then the body is said to be in motion. దానికి కాంట్రవర్షియల్ అమ్మ. ఒకవేళ సెకండ్కి బాడీ యొక్క పొజిషన్ మారిపోతుంది అనుకుంటే అప్పుడు ఆ బాడీని మనం దేంట్లో ఉందని చెప్తాం? మోషన్లో ఉంది అని చెప్తాం. సపోజ్ నువ్వు బస్ స్టాప్లో కాలేజీ బస్ కోసం వెయిట్ చేస్తున్నావు. కాలేజ్ బస్సు ఇంకా రాలా, అక్కడ ఎక్కడో ఒక ఆర్టీసీ బస్ కనిపించింది. సరే నువ్వు అటువైపు చూసే దూరంగా ఉంది, ఒక 20 మీటర్స్ దూరంలో ఉంది. ఫ్రెండ్తో మాట్లాడి తిరిగావు, 10 మీటర్స్ దూరంలోకి వచ్చేసింది. మళ్ళీ ఫ్రెండ్తో మాట్లాడి తిరిగావు, 5 మీటర్స్ దూరంలోకి వచ్చింది. మళ్ళీ ఫ్రెండ్తో మాట్లాడి తిరిగావు, 10 మీటర్స్ దూరంగా వెళ్ళిపోయింది. అంటే నువ్వు స్టాండర్డ్గా ఉన్నావు, నువ్వు నీ పొజిషన్ కదలట్లేదు. కానీ సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు ఆ బస్ యొక్క పొజిషను మారిపోతూ వచ్చింది. 10 మీటర్స్, 5 మీటర్స్, ఇటువైపు మళ్ళీ 15 మీటర్స్, 20 మీటర్స్ అలా నేను క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఓకే, ఒక రోడ్డు మీద ఒక నుంచున్నప్పుడు వెహికల్స్ అన్నీ కదిలిపోతున్నాయి నువ్వు ఎలా చెప్పగలవు అంటే నీతో కంపేర్ చేసుకున్నప్పుడు, నువ్వు సరౌండింగ్ అనుకుంటే నీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్ని కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటూ ఉన్నాయి. సో దాన్ని మనం వాటిని మోషన్ అని చెప్పగలం అమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ మోషన్. సెకండ్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. రైట్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలమ్మా. మనకి ఎక్కడ నో యాబ్సల్యూట్, ఖచ్చితమైన నో యాబ్సల్యూట్ రెస్ట్ పొజిషన్ అనేది లేదు, ఆర్ నో యాబ్సల్యూట్ మోషన్ పొజిషన్ లేదమ్మా. సో నో యాబ్సల్యూట్ రెస్ట్ పొజిషన్ లేదు, నో యాబ్సల్యూట్ మోషన్ పొజిషన్ లేదు. అందుకోసమే మనం ఏం చెప్తామంటే రెస్ట్ అండ్ మోషన్ బోత్ ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్ అని చెప్తామమ్మా. సారీ, సో రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్. మనకి ఎక్కడ కూడా పర్ఫెక్ట్ యాబ్సల్యూట్ రెస్ట్ పొజిషన్ దొరకదు, పర్ఫెక్ట్ యాబ్సల్యూట్ మోషన్ పొజిషన్ దొరకదు. ఎందుకు దొరకదంటే మనం ఎర్త్తో పాటు స్పిన్ అవుతున్నాం కదమ్మా. ఎర్త్తో కంపేర్ చేసుకుంటే ఎర్త్ మూవ్ అవుతున్నప్పుడు మనం కూడా మూవ్ అయిపోతున్నాంగా. సో యాబ్సల్యూట్ రెస్ట్ పొజిషను లేదా యాబ్సల్యూట్ మోషన్ పొజిషన్ దొరకదు. సో వీ కెన్ సే రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్. కాబట్టి రెస్ట్ మోషన్ రెండింటిని మనం ఏం చెప్పొచ్చమ్మా, రిలేటివ్ టు ఈచ్ అదర్ అని చెప్పచ్చు. దీనికి మనం ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సపోజ్ ఒక కారులో, ఒక కార్ అనుకోవచ్చు, లేకపోతే ఒక స్కూల్ బస్ అనుకోవచ్చు. స్కూల్ బస్సులో అందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నారు అనుకుందాం. విజయవాడ టు హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్నారు అనుకుందాం. సో స్కూల్ బస్ ఇలా ఉందనుకుందాం. స్కూల్ బస్సులో సీటింగ్ ఇలా ఉంది. సో దీంట్లో కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూర్చున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ యొక్క పొజిషన్స్ చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా స్టూడెంట్స్ ఉన్నారు. సరే కంపల్సరీ డ్రైవర్ ఉండాలిగా, తప్పదుగా, డ్రైవర్ ఉన్నాడు. సో వీళ్ళు విజయవాడలో స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ పొజిషన్స్ ఇట్లా ఉన్నాయి. విజయవాడ దగ్గర నుంచి జగ్గయ్యపేట అనుకుందాం, జగ్గయ్యపేట వరకు వెళ్ళారు. జగ్గయ్యపేట వరకు వెళ్ళినా వీళ్ళ పొజిషన్స్ మారలేదు. అప్పుడు మధ్యలో 5 అనే నెంబర్కి డౌట్ వచ్చింది. ఏంటి, నేను మోషన్లో ఉన్నానా రెస్ట్లో ఉన్నానా? నా పొజిషన్ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్తో కంపేర్ చేస్తే, అంటే చుట్టుపక్కల ఉండే కో ప్యాసింజర్స్తో కంపేర్ చేస్తే నా పొజిషన్ మారట్లా. టైం గడిచిపోతుంది, టైం ఇంటర్వల్ ఇంక్రీజ్ అయిపోతుంది, నా పొజిషన్ మారట్లా. కానీ రోడ్డు మీద ఉండే ట్రీసు, హిల్స్ వీటితో కంపేర్ చేసుకుంటే ఆ ఫిఫ్త్ పొజిషన్ ఆ స్టూడెంట్ ఒక పొజిషన్ కంపారిటివ్గా మారిపోతుంది. అంటే లోపల ఉన్న స్టూడెంట్ ఒకేసారి రెండు కండిషన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. ఫస్ట్ కండిషన్ ఏమో హీ వాజ్ ఇన్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు హిస్ కో ప్యాసింజర్స్, అండ్ సెకండ్ కండిషన్ ఏమో హీ వాజ్ ఇన్ మోషన్
విత్ రెస్పెక్ట్ టు ది సరౌండింగ్, అంటే అవుట్ సైడ్ వరల్డ్తోనేమో మోషన్లో ఉన్నాడు, ఇన్సైడ్తోనే కో ప్యాసింజర్తోనేమో వాడు రెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అందుకోసమే మనం ఏం చెప్తున్నాం అంటే రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఆధారపడే కండిషన్స్. అంతేగాని మనకి నేచర్లో ఎక్కడా కూడా అబ్సల్యూట్ రెస్ట్ పొజిషన్ లేదు, అబ్సల్యూట్ మోషన్ పొజిషన్ లేదు. కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సో దట్ వాజ్ ద ఫస్ట్ డెఫినేషన్. నౌ కమింగ్ టు సెకండ్ డెఫినేషన్ మా. Second condition, we can say that was second condition. Now coming to next condition, distance and displacement. Suppose నేను ఒక స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నానమ్మా. దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకున్నా, దీన్ని వై యాక్సిస్ అనుకున్నా. ఇక్కడ ఓ ఏ బి సి అనే పేర్లు పెట్టా. సో ఇక్కడ ఒక కార్ ఉందమ్మా, ఇది కారు. ఈ కారు ఫస్ట్ 0 to ఏ పొజిషన్కి వెళ్ళింది. దీని లెంత్ ఎల్, దీని లెంత్ ఎల్, దీని లెంత్ ఎల్, దీని లెంత్ ఎల్. సో ఓఏ పొజిషన్లో డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? డిస్టెన్స్ ఈక్వల్ టు ఎల్ అయింది. డిస్ప్లేస్మెంట్ కూడా ఎంత అయింది? డిస్ప్లేస్మెంట్ కూడా ఎల్ అయింది. దీనికి డైరెక్షన్ చెప్పాలిగా మనం, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కాబట్టి అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్. సో ఇప్పుడు బాడీ ఇక్కడికి వచ్చేసింది, ఏ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏ దగ్గర నుంచి బి వరకు వెళ్ళింది, ఏ నుంచి బి వరకు వెళ్ళిందమ్మా. సో ఏ నుంచి బి వరకు వచ్చినప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎల్ ప్లస్ ఎల్ 2L అయింది. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఈ పాయింట్ అవుతుందమ్మా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం వేస్తే √L² + L² అంటే √2L ఎలాంగ్ డయాగ్నల్ కండిషన్లో వచ్చిందమ్మా. నెక్స్ట్ బి నుంచి సికి తీసుకుంటున్నా. సో బి నుంచి సి వరకు వచ్చింది. సో ఏ నుంచి బికి, బి నుంచి సికి వచ్చింది. ఈ కేసులో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. డిస్టెన్స్ ఈక్వల్ టు L + L + L 3L అయింది. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ అమ్మ. అంటే C - 0. C - 0 అంటే ఎంత వస్తుంది? L వస్తుంది. కానీ ఏ డైరెక్షన్లో? టువర్డ్స్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ చెప్పాలమ్మా. నెక్స్ట్ బీసీ అయిపోయింది. నెక్స్ట్ సి నుంచి ఓ వరకు వద్దాం. సిటీఓలో డిస్టెన్స్ ఎంత అవుతుంది? L + L 4 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏమైందమ్మా? ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చింది. అంటే డిస్ప్లేస్మెంట్ అక్కడ 0 అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి, ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వాలి మీ మనసులో. ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎందుకు 0 అయింది, డిస్ప్లేస్మెంట్ ఎందుకు ఇలా తీసుకున్నామని. మీకు వెక్టార్స్ స్కేలార్స్ చెప్పినప్పుడు నేను ఎగ్జాంపుల్స్ కింద చెప్పానమ్మా. డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్, అది కేవలం పాత్ డిపెండెంట్. కానీ డిస్ప్లేస్మెంట్ వెక్టార్, దాంతో పాటు మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో ఫస్ట్ మీరు దీన్ని నోట్ చేసుకోండి. ఇంకా మనం క్లియర్ ఎగ్జాంపుల్తో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేసి చెప్పుకుందాం. పాస్ చేసి నోట్ చేసుకోండి మా. రైట్, ఇప్పుడు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి మీకు బాగా క్లియర్గా క్లారిటీ వచ్చే విధంగా, మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ పోగొట్టే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక స్ట్రైట్ రోడ్ అమ్మా. ఇది 0,
సే దిస్ ఈజ్ 10 meters, 20 meters, 30 meters, 40 meters, 50 meters. ఇక్కడ కార్ ఏ స్టార్ట్ అయింది. కార్ ఏ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఆగిందమ్మా. ఇది కార్ ఏ. సో డిస్టెన్స్ ఆఫ్ కార్ ఏ ఎంత? 40 meters. ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కార్ ఏ ఎంత అవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కార్ ఏ కూడా ఎంత వస్తుందంటే 40 మీటర్సే వస్తుందమ్మా. అంటే ఈ ఫస్ట్ పాయింట్ నుంచి మనం ఏది నోట్ చేసుకోవచ్చు అంటే ఇన్ ఏ స్ట్రైట్ లైన్, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ స్ట్రైట్ పాత్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఆల్వేస్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. స్ట్రైట్ పాత్లో అంటే బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్ళినప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుందో డిస్ప్లేస్మెంట్ కూడా అంతే ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇది, నోట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే కారు ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చిందమ్మా. యూటర్న్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చింది. కార్ ఏ ఇక్కడికి వచ్చిందమ్మా. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 meters ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 30 meters అంటే 80 meters. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఏమో పాజిటివ్ సైడ్ 50 వెళ్ళాడమ్మా. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ కదా, అది డైరెక్షన్ డిపెండెంట్ కదా. సో నెగిటివ్ మైనస్ చేసుకుంటే 10, 20, 30 మైనస్ 30 తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది? డిస్ప్లేస్మెంట్ 20 meters వచ్చింది. ఓకేనా? డిస్టెన్స్ ఏమో 80 meters వచ్చింది, డిస్ప్లేస్మెంట్ ఏమో 20 meters వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే డిస్టెన్స్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఏమవుతుందమ్మా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ నోట్ మనం నేర్చుకున్నది. ఓకే, రైట్, పాస్ చేసుకు నోట్ చేసుకున్నావు కదమ్మా. రైట్ మా. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ నేర్చుకున్న తర్వాత డెఫినేషన్లోకి వెళ్దాం. డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ అంటే ది టోటల్ పాత్ ట్రావెల్డ్ బై ఏ బాడీ డ్యూరింగ్ ఇట్స్ మోషన్. తన కదలికల్లో కార్ బాడీ ఇక్కడ ఉంది, ఏ నుంచి 0 నుంచి ఏకి వెళ్ళింది, ఏ నుంచి బీకి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది. ఇది 10 kilometers, ఇది 20 kilometers, ఇది 30 kilometers. సో ఈ కేసులో డిస్టెన్స్ అంటే మనం ఏం చేస్తాం? టోటల్ పాత్ ఓఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ దట్ ఈజ్ ఈక్వల్ ఇంటూ 10 ప్లస్ 20 ప్లస్ 30 దట్ ఈక్వల్ టు 60 meters. ఇది డిస్టెన్స్ అంటే. అండ్ ఇక్కడ డిస్టెన్స్కి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ నెవర్ బికమ్స్ 0 ఆర్ నెగిటివ్. ఇందాక కూడా మనకి ఎక్కడ 0 వాల్యూ రాలేదమ్మా, అట్లానే నెగిటివ్ వాల్యూ కూడా రాలేదు. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిస్టెన్స్. మరి దీని యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ వచ్చి సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్స్ అవుతాయి, ఎస్ఐ సిస్టంలో మీటర్స్ అవుతాయి. ఓకేమా? నోట్ చేసుకోండి. నేను మీకు ముందు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి కంపారిజన్ చెప్పిన తర్వాతే డెఫినేషన్లు చెప్తున్నా.
ఎందుకంటే కంపారిజన్ నేర్చుకున్నారనుకో మీకు అసలు డిఫరెన్స్ ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన బట్టి మనం డెఫినేషన్లు చెప్పుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుందమ్మా కండిషన్. సో అందుకోసమని ఒక 2 కేసులు చెప్పిన తర్వాత నేను డెఫినేషన్లు చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కండిషన్, డిస్ప్లేస్మెంట్కి మనకి 2 డెఫినేషన్లు ఉన్నాయమ్మా. ఫస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఆర్ ఫైనల్ పాయింట్ లేదా ఇనీషియల్ పాయింట్ అని రాయించామా. రెండోది షార్టెస్ట్ డిస్టెన్స్, దీన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ కింద చెప్పచ్చమ్మా. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇది 0 to A, A to B, B to C, ఇది 10, ఇది 20, ఇది 30 అనుకుందాం. ఇది సమ్ 25 అనుకుందాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది? షార్టెస్ట్ డిస్టెన్స్ అమ్మ, ఫైనల్ పాయింట్ మైనస్ ఇనీషియల్ పాయింట్ అంటే C మైనస్ O. C మైనస్ O అంటే మనకి ఎంత వచ్చింది? 25 మీటర్స్. సో దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, డిస్ప్లేస్మెంట్ ఉండాలి అంటే ఫర్ డిస్ప్లేస్మెంట్ there should be change in position. ఒకవేళ కనుక if there is no change in position, then displacement is equal to 0. సో డిస్ప్లేస్మెంట్ ఉండాలి అంటే కంపల్సరీ మనకి ఏముండాలి? చేంజ్ ఇన్ పొజిషన్ ఉండాలమ్మా. చేంజ్ ఇన్ పొజిషన్ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఉండదు, 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ప్లేస్మెంట్. దీనికి యూనిట్స్ కూడా డిస్టెన్స్ లానే ఉంటాయమ్మా. సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్స్ ఉంటుంది, ఎస్ఐ సిస్టంలో మీటర్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. అమ్మా. సో నోట్ చేసుకోండి ఇంతవరకు. రైట్, నెక్స్ట్. సో సపోజ్ మూడో కండిషన్, distance never becomes negative or 0. నెగిటివ్ అవ్వదు, 0 అవ్వదమ్మా. బట్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి నెగిటివ్ ఆర్ 0. సపోజ్ ఇందాక కేసు తీసుకుందాం. ఒక కారు ఓ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది. నేను ఇటువైపు మైనస్ కోఆర్డినేట్స్ కూడా తీసుకుంటున్నా. 10, 20, 30, 40. కారు 0 దగ్గర స్టార్ట్ అయింది. ఇది కార్ ఏ. స్ట్రైట్గా ఇలా వెళ్ళింది, యూటర్న్ తీసుకుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందమ్మా. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత అని చెప్తాం మనం? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నామా? ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఫైనల్ ఎంత? -20. ఇనీషియల్ ఎంత? 0. సో మీకు డిస్ప్లేస్మెంట్ దేంట్లో వచ్చిందమ్మా? నెగిటివ్లో వచ్చింది. అదే దీనికి డిస్టెన్స్ కడదాం చూడండి. దీనికి డిస్టెన్స్ వచ్చేటప్పటికి 0 to 50 ఇక్కడికి, మళ్ళీ 50 to 50 ఇక్కడికి 100, 100 + 20 120 మీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. సో డిస్టెన్స్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు, డిస్ప్లేస్మెంట్ అనేది మాత్రమే డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, నోట్ చేసుకోండి. రైట్. సో దీన్ని మనం ఇంకొక కేసులో కూడా చెప్పుకోవచ్చమ్మా. సపోజ్
ఒక బాడీ ఏ పాయింట్ దగ్గర నుంచి వర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసాం. ఇది డి అనే డిస్టెన్స్ వెళ్ళింది, మ్యాక్సిమం హైట్కి వెళ్ళింది. మళ్ళీ రివర్స్లో అదే డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఏ దగ్గరే పడింది. సో ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అవుతుంది? కింద నుంచి పైకి డి, పైనుంచి కిందకి డి, 2D అయింది. కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత అయిందమ్మా? డిస్ప్లేస్మెంట్ అంటే మీకు ఏం చెప్పాను నేను? చేంజ్ ఇన్ పొజిషన్ ఉండాలి అని చెప్పాను. సో చేంజ్ ఇన్ పొజిషన్ ఏమన్నా ఉంది అమ్మా? ఏ దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ ఏ దగ్గరే పడిపోయింది. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది ఈ కేసులో? 0 అవుతుంది. ఓకేమ్మా? సో ఇది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాసు. రేపటి క్లాస్లో మనం వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. హడావుడి ఏం పడద్దు, చాలా రిలాక్స్గా వెళ్దాం అమ్మా. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుని ఆ తర్వాత వెలాసిటీ స్పీడ్ దగ్గరికి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, గుడ్ నైట్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ మా.